అందరికీ నమస్తే. ధ్యాన యువ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ధ్యాన యువలో ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాకేష్ పరిపల్లి గారు. సో ఆయన మనోవిజ్ఞానవేత్త, కెరియర్ కౌన్సిలర్, ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్, మెడిటేషనల్ స్పీకర్ మరియు జన్మతః తల్లిదండ్రుల్లో కానీ పిల్లల్లో కానీ ఏదైతే టాలెంట్ ఉందో దానిని వాళ్ళ డెవలప్మెంట్కి ఎలా అవసరమో దానిని స్వతహాగానే సార్ గుర్తిస్తూ ఉంటారు. సో ఇంతే కాకుండా నో యువర్ బ్రెయిన్ అకాడమీ ద్వారా ఆన్లైన్లో 1500 మందికి పైగా విద్యార్థులకు మరి తల్లిదండ్రులకు దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చక్కగా ఆయన ట్రైన్ చేస్తూ వస్తున్నారు. మరి ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఎగ్జామ్స్ రిజల్ట్ టైం. సో ఈ టైంలో మరి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది సార్ మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ నిజంగా ఇది చాలా కరెక్ట్ టాపిక్ సార్ ఈ టైంలో ముఖ్యంగా. ఎందుకంటే ఎగ్జామ్ రిజల్ట్ వస్తుందని ఈ డేట్ ఏదైనా డిక్లేర్ చేస్తుంటే మాత్రం అప్పటి నుండే స్టార్ట్ అవుతుంది పేరెంట్స్కి, విద్యార్థులకి. సో ఆ టైంలో ఎలా ఉండాలి? ముందుగా ధ్యాన యువ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో ఈ రోజుల్లో ఎగ్జామ్స్ అనేవి ఒక స్ట్రెస్గా మనము పరిగణించడం జరుగుతుంది. అంటే ఎగ్జామ్స్ అనేది ఎప్పటి నుంచో చేస్తున్నారు. స్కూల్ పిల్లల్లో కూడా ఫస్ట్ అసైన్మెంట్ దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళకి ఫైనల్ రిజల్ట్ వరకు కూడా అన్నీ ఇస్తూనే ఉన్నారు. అయినా కూడా ఆ రిజల్ట్స్ వచ్చే టైంకి ఒక ఫియర్ ఫ్యాక్టర్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. సో దానివల్ల పిల్లలు తీసుకునే నిర్ణయాలు అండ్ దానికి కారణమైన తల్లిదండ్రుల యొక్క రెస్పాన్స్, అంటే చాలామంది తల్లిదండ్రుల్లో రియాక్షన్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. సో రియాక్షన్ కాకుండా రెస్పాండ్ కనుక అయ్యేది ఉంటే వాళ్ళలో పిల్లల్ని ఎంకరేజ్ చేసుకోవడం. అంటే ఈ మార్కుల్ని ఎట్లా చూస్తున్నారంటే ఒక కాంపిటేటివ్ లాగా, అంటే కాంపిటేటివ్ వరల్డ్లోనే మనం ఉన్న అందరం కూడా. కానీ మనము వేరే వాళ్ళతో కంపేర్ చేయడం వల్ల మనలోని అసలైన ప్రతిభను మనం కోల్పోతున్నాం. సో ఇది ఈ రోజుల్లో తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించాల్సింది. వాళ్ళు ఎగ్జామ్స్ అనేది ఒక ఫీడ్బ్యాక్ మాత్రమే. అంటే వాళ్ళు చదివిన చదువులకి వాళ్ళు ప్రజెంటేషన్ ఎంత ఇవ్వగలిగారు, మార్కులే వాళ్ళ మొత్తం తెలివితేటలకు ఒక మార్గదర్శనం కాదు. సో ఇది కనుక తల్లిదండ్రులు మనసులో ఇది కనుక నిలుపుకోగలిగితే పిల్లలతో ఇంటరాక్షన్ అనేది చాలా బాగుంటుంది. ఆ రెస్పాన్సివ్ వాళ్ళకు నచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళలో స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. ఇది మేడం. సో మరి మీ అనుభవంలో మార్క్స్ తక్కువ వచ్చి జీవితంలో ఉన్నతంగా ఎదిగిన వాళ్ళ గురించి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి మేడం. నా కౌన్సిలింగ్ సెషన్లోనే ఎవరైతే పిల్లలు అంటే వాళ్ళ తల్లిదండ్రులు టెన్షన్ ఏంటంటే, వాళ్ళ ప్రెషర్ ఏంటంటే, సార్ మా అమ్మాయి చదువులో చాలా వెనుకబడి ఉంటుంది సార్, టీచర్స్ దగ్గర నుంచి కూడా చాలా ఫీడ్బ్యాక్ కూడా నెగిటివ్గా ఉంటుంది, వినట్లేదు, ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు అనేవి వాళ్ళ పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళాలంటే కూడా భయపడే పేరెంట్స్ని చూసాం మేము. సో ఎలా చేసైనా వీళ్ళు అసలు వీళ్ళకి తెలివి ఉందా లేదా, ఈ అమ్మాయికి చదివి పనికి వస్తుందా లేదా అనే క్వశ్చన్ మార్క్తో మా నో యువర్ బ్రెయిన్ అకాడమీకి వచ్చినప్పుడు కూడా సో వాళ్ళకి ఫస్ట్ మేము చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా టాలెంట్ ఉంది అని ఫస్ట్ ఒక నమ్మకం ఇస్తాం మేము. ఎందుకంటే ప్రపంచంలో కాళ్ళు చేతులు లేని వాళ్ళు కూడా అద్భుతాలు సృష్టిస్తున్నారు. అలాంటిది అన్ని శరీర అవయవాలు బాగుండి ఒక చదువులో మాత్రమే వెనుకబడి ఉండడానికి కారణాలు ఏంటివి, అంటే చదువు రాదా, చదవలేరా అనేవి మేము ఒక బ్రెయిన్ అనాలిసిస్ టెస్ట్ ద్వారా చేస్తాము. అదొక ఫింగర్ ప్రింట్ టెస్ట్ ఉంటుంది. దాని ద్వారా వాళ్ళ ఇన్బోర్న్ టాలెంట్స్ ఏంటివి తెలుసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళకి ఒక కేస్ స్టడీ గురించి చూస్తే మీకు జనరల్గా అంటే బయట కూడా చూడండి మీరు, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ గారు మనకు ఉన్నారు. ఇప్పుడు ప్రపంచంలో అతన్ని క్రికెట్ గాడ్గా పిలుస్తారు. ఇప్పుడు ప్రజెంట్ మనకు క్రికెట్ గాడ్గా మనకు తెలుసు, కానీ అతను ఒక 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అప్పుడు ఆయన ఎవరు అంటే ఎవరికి తెలియదు కదా. అంతేగా మన ఇంట్లో పిల్లలు ఎట్లనో వాళ్ళ ఇంట్లో ఆ అబ్బాయి కూడా అంతే. కానీ అతను ఆటపాటల్లో బాగా పాల్గొంటాడు, కానీ చదువులో మాత్రం లేడు. ఎందుకంటే అతని హిస్టరీ బయోగ్రఫీ మా దగ్గర ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో కూడా వచ్చేసింది. 8th క్లాస్ ఫెయిల్ అయ్యాడు, 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు, అయినా కూడా ఈరోజు ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నాడు. ఎంతోమందికి రోల్ మోడల్ ఉన్నారు. వాల్ట్ డిస్నీ తీసుకోండి, ఇప్పుడు ప్రపంచంలో కార్టూన్ నెట్వర్క్ గురించి, కార్టూన్స్ గురించి, మిక్కీ మౌస్ గురించి తెలియని వాళ్ళు లేరు, అవునా. ప్రపంచంలో ఒక అతిపెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఆయన పెట్టారు. మరి ఆయనే పెద్దగా చదువులో రాణించాడంటే ఏం లేదు, ఫెయిల్యూర్సే. ఆయన లైఫ్ బయోగ్రఫీ చూడండి, మొత్తం ఫెయిల్యూర్సే కనబడతాయి. అదే 8th క్లాస్ అబ్బాయి మీ ఇంట్లో
ఒక క్లాస్లో ఫెయిల్ అయితే మళ్ళీ మీరు క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఇస్తారా అతన్ని? లేదు. అసలు పట్టుకొని ఇవ్వగా. ఇంకా తల్లిదండ్రులు అయితే ఇప్పుడు ఏం చెప్తారంటే నువ్వు బ్యాట్ పట్టుకున్నావంటే కాలు ఇరగొడతా అనే డైలాగ్ చాలా మంది ఇళ్ళలో వినబడుతుంది. కానీ ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే వాళ్ళ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ని గుర్తించాలి, వాళ్ళ ప్రతిభని మనం ఎంకరేజ్ చేయాలి, దానితో పాటుగా చదువుని వాళ్ళకు అకామిడేట్ చేయాలి. మరి ఇది మెయిన్ డౌట్ ఎక్కడ వస్తుందంటే మరి మావోడు చదువులో ఎట్లా ముందుకెళ్తాడు అనేవి వాళ్ళ క్వశ్చన్స్ ఉంటాయి. దానికి ఈ టెస్ట్ ద్వారా మేము ఒక రిపోర్ట్ జనరేట్ చేస్తాము, దాని ద్వారా కౌన్సిలింగ్ ఇస్తాము, అక్కడ తెలుస్తుంది మనకి. ఓకే. అంటే మీరు ఇందాక సచిన్ టెండూల్కర్ది ఒక ఎగ్జామ్ చెప్పారు. అంటే Yes. ఆ టైంలో రిజల్ట్ వచ్చే టైంలో పేరెంట్స్ పిల్లలకి చాలా సపోర్టింగ్గా ఉండాలి. ఎగ్జాక్ట్లీ ఏదైనా కూడా నువ్వు ఓకే అనేది. సో అలా మీరు ఎవరికైనా పేరెంట్స్ కూడా కౌన్సిల్ చేశారు? చేశాము. ఇక్కడ పేరెంట్స్ విషయానికి వస్తే ఫస్ట్ వాళ్ళు సమాజంలో ఎంత ఇంటరాక్ట్ అయి ఉంటారంటే వాళ్ళ వాళ్ళ అన్నదమ్ములు లేదా వాళ్ళకు అపార్ట్మెంట్లో ఉంటే వాళ్ళు ఎవరో బాగా ఫస్ట్ ర్యాంక్ మార్కులు తెచ్చుకున్నారు, వాళ్ళతో వీళ్ళని కంపేర్ చేసుకోవడం ద్వారా వాళ్ళకు స్ట్రెస్, ఫాల్స్ ప్రెస్టీజ్లో వాళ్ళు మునిగిపోయి ఉంటారు. ముందు నేను ఏం చేస్తానంటే మీ ఇంట్లో 2 మొక్కలు ఉన్నాయనుకోండి, ఒకటి చామంతి మొక్క, ఒకటి గులాబీ మొక్క. ఇప్పుడు చామంతి మొక్క ఎటువంటి పూలు ఇస్తుంది? చామంతి పూలు ఇస్తుంది. అది ఒక ఎల్లో కలర్లో ఉంటాయి, ఇది పింక్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు మీరు పింక్ కలర్ ఒక ఈ గులాబీ మొక్కను చూసుకుంటూ ఇది బాగుంది అని అనుకుంటూ ఈ చామంతి మొక్కను రోజు తిట్టారనుకోండి, చిచ్చి ఎల్లో ఏం కలర్, ఇది పిచ్చి కలరు, ఇలా ఇస్తారు ఎవరైనా అని రోజు దాని దగ్గర తిట్టండి. ఒక వారం నుంచి నెల లోపల ఆ చెట్టు చచ్చిపోతుంది. మీరు దానికి రోజు వాటర్ ఇవ్వండి, దీనికి ఏదైతే ఇస్తారో దానికి అది కూడా ఇవ్వండి. కానీ కేవలం మాటల ద్వారా చచ్చిపోవడం మొక్కల్లో జరిగింది. ఇది సైంటిఫికలీ ప్రూవ్ అయిన. అలాంటిది పిల్లల్లో వాళ్ళలో ఉన్న అంతర్గత ప్రతిభ కూడా ఇలానే చచ్చిపోతుంది, వాళ్ళ నమ్మకం చచ్చిపోతుంది, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ చచ్చిపోతాయి. దాని తర్వాత మనం చూస్తున్నాం కదా, ఇండియాలో తీసుకుంటే నా మిషన్ ఏంటంటే మెయిన్గా నేను ఈ సైకాలజీ తీసుకోవడానికి మెయిన్ ముఖ్య కారణం కూడా ఇండియాలో అత్యధికంగా సూసైడ్స్ స్టూడెంట్స్వి జరుగుతున్నాయి. ఇదివరకు చూసుకుంటూనేమో కాంపిటేటివ్ వరల్డ్లో ఒక ఇంటర్మీడియటో లేకపోతే ఈ ఎంసెట్ ర్యాంకులో లేకపోతే నీటో లేకపోతే ఇట్లాంటి ర్యాంకుల దగ్గర తీసుకునే వాళ్ళ నిర్ణయం. కానీ ఈ రోజుల్లో చూడండి, మీకు 4th క్లాసు 5th క్లాసు 10th క్లాస్ లోపు పిల్లలు చాలామంది ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో దీనికి కూడా కారణాలు ఏంటంటే ఈ పేరెంట్సే ముఖ్యంగా. ఒకవేళ పిల్లోడు డౌన్ అయినప్పుడు అది తెలిసిపోతుంది తల్లిదండ్రులకి. తెలిసిపోయినప్పుడు నో ప్రాబ్లం, మార్క్సే కదా, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం, దీనికి ఈసారి ఇంకా బెటర్ వేలో మనం ట్రై చేద్దాం. మార్క్స్ ఆర్ ఓన్లీ ఫీడ్బ్యాక్, అంతే, అయిపోయిన తర్వాత వచ్చేవి అవి, అంతే కదా. దాన్ని అలా తీసుకోవడం పేరెంట్స్కి రావాలి. ఈ రోజుల్లో పేరెంట్స్ మీటింగ్, ఎందుకంటే మేము స్కూల్స్లలో కూడా కొద్ది కమ్యూనికేట్ అవుతుంటాం కాబట్టి, టీచర్ ట్రైనింగ్స్ ఇస్తాం కాబట్టి, ఈ టీచర్స్ చెప్పేది పేరెంట్స్ మీటింగ్లో ఏంటంటే పేరెంట్స్ చాలా అగ్రెసివ్గా పేరెంట్స్ మీటింగ్కి వస్తారు. వచ్చేసి ఏమంటారంటే, ఏంటి మేడం అది లాస్ట్ టైంకి పీటీఎంకి ఈసారి ఎగ్జామ్ తీసుకున్న సేమ్ అట్లే వస్తున్నాయి, ఇదేం స్కూల్ బాగాలేదు, మేము స్కూల్ మారుస్తాం అని థ్రెటన్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఒకవేళ బిజినెస్ అది కూడా. సో దాన్ని వీళ్ళు ఈ ప్రెషర్ని మళ్ళీ ఎక్కడికి వస్తుంది, మరి ఈ ప్రెషర్ పిల్లల మీదనే పడుతుంది, వచ్చేస్తుంది. సో పేరెంట్స్ మీటింగ్లో టీచరు, ప్రిన్సిపాల్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా మేడం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వాడిని మనము కొద్దిగా గట్టెక్కియాలి, సో కొద్దిగా మీరు ఎక్స్ట్రా క్లాస్ పెట్టండి వానికి. సో ఎక్స్ట్రా క్లాస్లో ఏం జరుగుతుంది? సరే ఎక్స్ట్రా క్లాస్ అంటారు కానీ అప్పటివరకు మార్నింగ్ నుండి ఉన్న బ్రెయిన్ ముందు అసలు అది రిసీవింగ్ కూడా సపోర్ట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ పాయింట్. సో రిసీవింగ్ అనేది ఫస్ట్ మోడ్ ఆఫ్ వాళ్ళ టీచింగ్లోనే వాడు ఫిక్స్ అయిపోతాడు. ఎందుకంటే ఇన్ని రోజుల వరకు మనకి రాదు అని మైండ్ సెట్ క్రియేట్ చేసి ఇప్పుడు నువ్వు చదవాల్సిందే, నువ్వు మార్కులు తేవాల్సిందే అని ప్రెషరైజ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? అది ఆటోమేటిక్గా వాడు రిసీవింగే లేదు, ఇంకింత ప్రెషర్ ఎక్కువై ఇంకింత డౌన్ అవుతారు. ఓకే, పేరెంట్స్ నుంచి ప్రెషర్, ఈసారి మాత్రం మార్కులు తక్కువ వచ్చినాయా నీ సంగతి చూస్తాయి, ఇక చదువుతుంటే కూడా ఇవే మాటలు గుర్తొస్తాయి. సో ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది ఇంట్లో లేదు, క్లాస్లో లేదు, ఎక్కడా లేదు. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది? దీన్ని ఒకవేళ పేరెంట్కి నేను ఎట్లా కౌన్సిలింగ్ ఇస్తానంటే, సార్ మీరు ఏం జాబ్ చేస్తారు, మీ రోల్ ఏంటి, ఒకవేళ మీ బాస్ మీకు ఇలానే ట్రీట్ చేస్తే మీ పర్ఫార్మెన్స్ పెరుగుతుందా తగ్గుతుందా? సింపుల్ ఎగ్జాంపుల్, వాళ్ళకి మీరు ఎలా ఉంటున్నారో మీ బాస్ మీతోని అలానే ప్రెజరైజ్ చేసింది అనుకోండి, మీ వర్క్ ప్రొఫైల్లో మీకు ఎలా అనిపిస్తుంది?
ప్రెజరైజ్ చేసినప్పుడు మీకు ఆఫీస్లో ప్రెజరైజ్, ఇంటికి వచ్చినప్పుడు ఫోన్ చేసి చేస్తున్నావా లేదా, చేయకుండా మాత్రం నీ జాబ్ తీసేస్తా అని పెట్టారనుకోండి, పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుందా, కాన్ఫిడెన్స్ పోతుందిగా. సో ఇలా 2-3 ఎగ్జాంపుల్స్ ద్వారా పేరెంట్స్కి. సో ఒకవేళ మీ బాస్ మిమ్మల్ని ఎంకరేజ్ చేసి, రాము నువ్వు లాస్ట్ టైం ప్రాజెక్టులు అయితే బాగానే చేసినావు, ఈసారి ఎందుకో కొద్దిగా డౌన్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకో, ఏమన్నా సపోర్ట్ కావాలంటే నన్ను అడుగు అని కనుక మీ బాస్ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, మీకు కంపారిజన్ ఎవరితో చేశాడు, మీ లాస్ట్ పర్ఫార్మెన్స్తో చేశాడు. నేను పిల్లలకు కూడా ఇదే చెప్తాను, పేరెంట్స్ని ఇలా కౌన్సిల్ చేయండి మీరు. ఓకే, నువ్వు ఆటలు బాగా ఆడతావురా, నువ్వు క్రికెట్ భలే ఆడతావు, నీ బౌలింగ్ అయితే సూపర్ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది కదా మంది బాగా చేసేది, దాన్ని గుర్తించండి, దాన్ని ఎంకరేజ్ చేయండి. చేసుకుంటూ నువ్వు ఒక పని చేయి, నువ్వు క్రికెట్ ఆడతావు కదా, సో క్రికెట్ ఒక 1 అవర్ ఆడిన తర్వాత ఒక 30 minutes ఈ సబ్జెక్ట్ పైన మనం డిస్కస్ చేద్దాం, లేదు దీనిపైన టీచర్తోని మనం కొద్దిగా ఎక్స్ట్రా క్లాస్ తీసుకుందాం అని ఎంకరేజ్ వర్డ్స్, వన్ పర్ఫార్మెన్స్ని ఎంకరేజ్ చేయండి. వాని ఏదైతే లో పర్ఫార్మెన్స్ ఏరియా ఉందో దాన్ని సపోర్ట్ చేయండి, స్ట్రెస్ చేయకండి. సపోర్ట్ చేస్తే రిజల్ట్స్ పెరుగుతాయి. సో ఈ సపోర్ట్ సిస్టమ్ అనేది ఏ పేరెంటింగ్లో ఈ రోజుల్లో అయితే చాలా తక్కువ మేడం. ఎందుకంటే పేరెంట్ జాబ్ చేయాలి, ఒక 1-2 hours ఇంట్లో పిల్లలతో గడుపుతాడు. ఆ టైంలో ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది ఇంటికి రాగానే, ఏమిరా హోంవర్క్ చేసినావా, అవును అయిందా, ఏంటి ఈసారి ఎట్లా వస్తాయి మార్కులు, ఇలాంటి ఒక థ్రెటన్ డైలాగ్స్ ఉన్నాయి. సో ఈ థ్రెటన్ డైలాగ్స్ని ఒక బాస్తో కంపేర్ చేసుకోండి. మీరు మీకే ఈ డైలాగ్ వస్తే, మీ బాస్ మిమ్మల్ని ఇలా అంటే మీ పర్ఫార్మెన్స్ ఏమవుతుంది. సో ఇది ఒక క్లారిటీ తెచ్చుకోగలిగితే, ఒకవేళ ఇదే ఆ ప్లేస్లో పెట్టుకొని ఆటోమేటిక్గా మీ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోయినప్పుడు మీ పిల్లోని పర్ఫార్మెన్స్ కూడా తగ్గుతుంది. సో అందుకే ఇక్కడ స్ట్రెంగ్త్ ఏరియాస్ ఏంటివి అనేది తెలుసుకోవాలి, ప్రతి పేరెంట్కి ఉండాలి. ఇప్పుడు మన మొబైల్ ఉంది మేడం, లేదా అదే ల్యాప్టాప్ ఏదో కొన్నప్పుడు ఏమొస్తుంది, ఒక మాన్యువల్ వస్తుంది. సో దాంట్లో బెస్ట్ వే ఆఫ్ పర్ఫార్మెన్స్ ఎలా చేయాలనేది దానిలో రిటర్న్లో ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులకు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఏమో సార్ మావాడు నాకు అసలే అర్థం కాదు సార్, ఇంకో ఇదొకటి. రెండవది, నేను చెప్తే వినడు సార్ వాడు, నేను ఏ చెప్పినా దానికి ఆపోజిటే ఉంటాడు సార్. ఇది మీకు 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు అయితే, ఇక డిగ్రీ పీజీకి వచ్చేసరికి అసలు నేను మాట్లాడదామంటేనే వెళ్ళిపోతాడు సార్ వాడు. అసలు నేను కనబడంగానే ఏదో దొంగను చూసినట్టు, శత్రువుని చూసినట్టు చూస్తారు సార్ నన్ను. ఇవి పెరుగుతున్నాయి సమాజంలో. ఇవి ఎంతకు దారి తీస్తున్నాయంటే, ఇవి కొంత వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే వరకు ఏదో ఇక్కడ నేను ఇంట్లో ఉండాలి కాబట్టి ఉంటాను అన్నట్టుగా ఈ ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలు బిహేవ్ చేస్తున్నారు. నాకే కనుక ఉద్యోగం వచ్చేది ఉంటే ఫైనాన్షియల్ గా చూపిస్తున్నారు, నీ మీద డిపెండ్ అయ్యాను కొంతవరకే, ఎప్పుడైతే నాకు వస్తుందో అవకాశం నేను చూపిస్తాను. చిన్నప్పుడు పిల్లల్ని వీళ్ళు బాగా చదువుకోవాలనో లేదా ఏదో సందర్భంలో వీళ్ళు ఏం చేస్తారు, హాస్టల్ వేస్తారు. పెద్ద పెరిగినాక వీళ్ళకు డబ్బులు వచ్చిన తర్వాత వీళ్ళు తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తారు. ఇక్కడ ఎందుకంటే ఎమోషన్ లేదు, కనెక్టివిటీ లేదు, రిలేషన్షిప్ లేదు, ఆటోమేటిక్గా ఇది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో నాకు ఒక సైకాలజిస్ట్గా నేను చేసిన కొంతమంది పిల్లల పైన ఈ రీసెర్చ్లో ఏం తెలియదంటే, మీరు ఈ హాస్టల్స్ని ఎవరైతే అవాయిడ్ చేస్తారో ఆటోమేటిక్గా వాళ్ళ ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా అవాయిడ్ చేసినట్టే. ఆ బాండ్, ఎమోషన్, రిలేషన్షిప్ పై ఇంపార్టెంట్. ఫస్ట్ 10 years 20 yearsలో బిల్డ్ కాంది, తర్వాత ఏం బిల్డ్ అవుతుంది మేడం, ఛాన్సే లేదు కదా. సో ఇది జరుగుతుంది. ఓకే సార్, నిజంగా ఇప్పుడు మనం స్కూల్కి పంపిస్తాం, వాళ్ళకి మార్క్స్ వస్తుంటాయి. ఆ మార్క్స్ వాళ్ళ ప్రతిభకి, వాళ్ళలో ఎంతో టాలెంట్ ఉంటుంది సార్. మార్క్స్ అనేది ఒకటే కాదు. సో నిజంగా వాళ్ళ ప్రతిభను ప్రూఫ్ చేస్తాయి ఆ మార్క్స్. ఎస్. సో మార్క్స్ అనేది ఏంటంటే ఒక సబ్జెక్ట్ మేడం, లేదా ఒక రిటర్న్ మెటీరియల్లో ఇన్ఫర్మేషన్ని ఒక టీచరు వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకే, దాంట్లో ఉండే క్వశ్చన్ ఆన్సర్స్ వీళ్ళు నోట్స్లో రాసుకుంటారు. దాన్ని డిఫరెంట్ మెథడ్స్లో వాళ్ళు స్టడీ చేస్తారు. కొందరు బటిఫై చేస్తారు, కొందరు అర్థం చేసుకుంటారు, కొందరు ఇంటరాక్ట్ అవుతారు, కొందరు రియల్ టైంలో దీన్ని ఇమాజినేట్ చేస్తారు. ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ బ్రెయిన్ ఎబిలిటీస్. ఓకే, సో ఇవి చేసిన తర్వాత వాళ్ళు ఎగ్జామ్ క్వశ్చన్ రేస్ అంటే ఎట్లా ఉంటుంది ప్యాటర్న్స్, వాళ్ళకి స్లిప్ టెస్ట్ ఉంటుంది, అసైన్మెంట్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకు మంత్లీ టెస్ట్లు ఉంటాయి, క్వార్టర్లీ టెస్ట్లు ఉంటాయి, ఫైనల్ టెస్ట్లు ఉంటాయి. ఓకే, సో వీటన్నిటి ద్వారా వచ్చినవే మార్క్స్. ఇప్పుడు కొంతమంది పిల్లల్లో ఈవెన్ మనం కూడా మన లైఫ్లో అందరం ఏమైనా ఫేస్ చేసి వచ్చినాం మేడం. లాస్ట్ ఎగ్జామ్కి వచ్చరికి అంతవరకు చదివిన వాడు లాస్ట్ ఎగ్జామ్లో ఏదో ముందు ఉందో వెనుకుందో కాపీ కొట్టి కూడా మార్కులు తెచ్చుకుంటారు. అంత మాత్రాన మార్కులు అనేవి మన ప్రతిభకు గుర్తింపు అవుతాయా? కావు. సో ఎవరైతే ఓన్గా స్టడీ చేశారో వాళ్ళు దాన్ని ఓన్ మెథడ్లో కొందరు పెట్టే వాళ్ళు ఉంటారు,
కొందరు టీచర్తో ఇంటరాక్ట్ అయ్యాను నేను. సో టీచర్స్ వాళ్ళు ఏమంటారంటే, నేను చెప్పిన ఆన్సర్ రాస్తేనే నీకు మార్కులు వేస్తా. అంటే వాడి ఓనర్షిప్ లేనే లేదు ఇక్కడ. స్టూడెంట్కి ఛాన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఓన్ మెథడ్లో రాసినా కూడా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇట్లాంటి కొంతమంది టీచర్స్ ఉన్నారు. సో ఇలా కాదు, మన ఎడ్యుకేషన్ ఇప్పుడు కొన్ని టెక్స్ట్ బుక్స్, ఎగ్జామ్ ప్యాటర్న్స్ కూడా వాళ్ళ ప్రతిభను వెలికి తీసేటట్టుగానే కొత్తగా వస్తుంది. ఈ NEP 2020లో వచ్చినవన్నీ కూడా. సో ఎగ్జామ్ ప్యాటర్న్స్ బాగున్నాయి. సో ఇప్పుడు పిల్లల్లో, ఇప్పటి జనరేషన్ పిల్లలు అందరూ కూడా మన జనరేషన్ కంటే 25% IQ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు. అంటే వాళ్ళ బాడీ చిన్నది, వాళ్ళ IQ పెద్దది. అందుకే చూడండి, ఇప్పుడు మన మొబైల్లోనే మనకు తెలియని ఆప్షన్స్ చాలా వాళ్ళకి తెలుసు. కరెక్ట్ సార్. టకటక వాడేస్తారు. కొన్ని విషయాలు వచ్చేసి, మమ్మీ ఇట్లా చేస్తున్నావు మమ్మీ, ఇది నీకు తెలియదా మమ్మీ అంటారు వాళ్ళు. అరే ఒక 4th 5th క్లాస్ వాడు వచ్చేసి మనకు నేర్పిస్తున్నాడు టెక్నాలజీని. ఇప్పుడు AI గురించి కూడా చాలా చూస్తున్నాం మనం. వాళ్ళు వచ్చేసి, మమ్మీ ఇది దీంట్లో ఈజీగా వస్తుంది మమ్మీ, నువ్వు ఇది వాడుకో అని మనకు సజెషన్ ఇస్తారు. సో ఇవన్నీ వీఆర్ సీయింగ్ ఇట్. హౌ డు దే నో? ఎందుకంటే మనకు చిన్నప్పుడు సోషల్గా ఎటువంటి కమ్యూనికేషన్స్ లేవు మేడం. ఒకటి స్కూలు, ఒకటి ఇల్లు, ఎప్పుడన్నా ఊరికి తీసుకెళ్తే ప్రయాణ సాధనము, అక్కడ వాళ్ళు చుట్టాలి, అమ్మమ్మ తాతయ్య ఇంటికి వెళ్తే అక్కడ ప్రకృతిలో ఆడుకోవడం ఉండేది. ఇంతవరకే తెలుసు మనకు. ఇప్పుడు వీళ్ళు అసలు బయటికే పోరు. కరెక్ట్. ఆటలు లేవు. ఎప్పుడున్న మొబైలో, లేకపోతే ట్యాబో, లేకపోతే టీవీనో, యూట్యూబో, ఇవన్నీ ద్వారా మూవీకి. అసలు మూవీలు ఈ రోజుల్లో పెద్ద మ్యాటర్ కాదు వాళ్ళకి, పెద్ద పట్టించుకోవట్లేదు పిల్లలు కూడా. వస్తే టీవీలో వస్తుంది, లేకపోతే OTTలో వస్తుంది. ఎందుకు వాళ్ళే చెప్తున్నారు, ఇంకా సలహా ఇస్తున్నారు. సినిమా పోదాం అంటే ఎందుకు అంత దూరం వెళ్ళడం, ఆ ఎండలో తిరగడం, OTTలో వస్తుందిగా 1 వీక్లో అని వాళ్ళు సలహా ఇస్తున్నారు. అంత ఫాస్ట్ అయిపోయింది. సో ఇన్ఫర్మేషన్ అనేది ఓవర్ఫ్లో అవుతున్నది. దీంట్లో భయపడాల్సింది ఏంటంటే, అనవసర కంటెంట్ కూడా వస్తుంది. వాళ్ళ ఏజ్ కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్, అది వాళ్ళకు అవసరం లేదు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా రావడం వల్ల కొన్ని చెడు కూడా మనం చూస్తున్నాం. పరిస్థితులు సమాజంలో డ్రగ్స్ అని కావచ్చు, ఇంకా యాక్టివిటీస్ కావచ్చు చూస్తున్నాం. క్రైమ్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు. పేరెంట్స్ తెలియకుండా చాలా విషయాలు జరిగిపోతున్నాయి. సో ఇది కూడా చూస్తున్నాం. సో దీన్ని కూడా నాకు వచ్చే కేసెస్లో ఒక టీనేజ్ పిల్లల్లో ఇది కొన్ని చూసాం మేము. కొందరు అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్లో ఇట్లాంటి అకౌంట్స్ ఓపెన్ చేసుకొని ఎవరెవరితోనో చాటింగ్ చేయడము. అబ్బాయిలు అసలు వాళ్ళ ఏజ్ కంటే పెద్ద వాళ్ళతోని, వాళ్ళ టీచర్స్ లాంటి పెద్ద వాళ్ళతో కూడా వీళ్ళు వేరే విషయాలు కమ్యూనికేట్ చేయడం, చాలా అడ్వాన్స్ అయిపోతున్నారు. సో ఇది మా కౌన్సిలింగ్లో వాళ్ళు పర్ఫార్మెన్స్ తగ్గిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఇంతకుముందు బాగా చదివేవాడండి, ఈ మధ్యలో చదువుతలేడు, ఏమైందో చెప్తలేడు, చాలా సైలెంట్ ఉంటున్నాడు, ఇట్లాంటివి కూడా మనం చూస్తున్నాం. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంట్లోనే లేదా స్కూల్లోనే ఏదో తేడా ఉంటుందని. కానీ ఇవి రెండు కాకుండా సోషల్ మీడియా వచ్చేసింది మధ్యలోకి, వాటిలో తేడా వస్తుంది. వాటి ద్వారా కూడా ఏదో జరుగుతుంది. అది మీ కౌన్సిలింగ్లో వాళ్ళతో మాట్లాడినప్పుడు కొన్ని ఓపెన్ అప్ అవుతున్నారు. ఎస్ మేడం. సార్, మరియు ఇప్పుడు ఇందాక మనం హాస్టల్ టాపిక్ మాట్లాడుకున్నాం. పిల్లల్ని హాస్టల్లో వేయడం వల్ల ఆ హాస్టల్ ఎన్విరాన్మెంట్ అవనివ్వండి, అక్కడ పరిస్థితులు పిల్లల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? ఖచ్చితంగా మేడం. ఇప్పుడు హాస్టల్ అనేది ఒక సరౌండెడ్ కాంపౌండ్ వాల్తోని క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్. దాంట్లో వాళ్ళు ఏదైతే ఇన్పుట్స్ ఇస్తున్నారో అవి మాత్రమే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. అండ్ వీటితో పాటు దాంట్లో ఉండే డిఫరెంట్ స్టూడెంట్ మెంటాలిటీస్ అనేవి కూడా ఇక్కడ చాలా వాళ్ళ ఇంపాక్ట్ చేస్తాయి వాళ్ళని. ఇప్పుడు దాంట్లో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉంటారు. అంటే 3rd 4th ఉండే పిల్లలు, 8th 9th 10th ఉండే పిల్లలు, వీళ్ళ మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది. కానీ వాళ్ళందరూ కలిసిపోవడం వల్ల వీళ్ళని ర్యాగింగ్ చేయడం ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. వీళ్ళు కొన్ని పేరెంట్స్కి ఫోన్ చేసి, నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు, నాకు అంటే ప్రాబ్లం చెప్పరు. వాళ్ళు ఏం జరిగిందో చెప్పకుండా, నాకు ఏదో ఇక్కడ ఉండబుద్ధి లేదు, నాకు భయం అవుతుంది, నాకు మీతో ఉండాలనుకుంటున్నా నేను, ఇట్లా అని చెప్పినప్పుడు కూడా పేరెంట్స్ ఏమవుతుంది, ఆల్రెడీ వాళ్ళు పేమెంట్స్ చేసేసిండ్రు. ఓకే, మనీ పే చేసింది కాబట్టి దర్ ఇస్ నో, వాళ్ళని బయటికి కూడా తీసుకుపోని వారు కన్విన్స్ చేస్తారు, పర్వాలేదు కొత్తగా అట్లే ఉంటుందండి, ఇదో కైండ్ ఆఫ్ మా కౌన్సిలర్ చూసుకుంటారు, స్టార్టింగ్లో కూడా అందరు ఇట్లా అన్నారు. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఆటోమేటిక్ ఏమవుతుంది, పేరెంట్స్ కూడా కొందరు, అంటే అన్ని కేసెస్లో ప్రాబ్లం లేదు. కానీ కొన్ని కేసెస్, ఇప్పుడు మేము అడ్వర్సిటీ కోషెంట్ అని మనకు ఒక కోషెంట్ ఉంటుంది. అంటే మనం IQ గురించి మాట్లాడతాం, ఇంటెలిజెంట్ కోషెంట్. ఇది కామన్గా మనం చదువులో బాగా రాణించే పిల్లల్లో మనకు బాగా కనిపిస్తుంది. EQ ఎమోషనల్ కోషెంట్ ఒకటి ఉంటుంది. సో ఇది మేము రిపోర్ట్ ద్వారా తెలుసుకుంటాం. ఇది ముఖ్యంగా ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అను ఏదైనా ఇద్దరు జాబ్ చేస్తున్నారు, ఆ టైంలో అసలు పిల్లలకి వాళ్ళు ఎంత టైం ఇస్తున్నారు, దాని ప్రభావం కూడా పిల్లల మీద ఎంత ఖచ్చితంగా పడుతుంది. అదే చాలా ఇంపార్టెంట్. పిల్లలతోని ఎంత టైం, క్వాలిటీ టైం అంటాం. ఇప్పుడు మేము చెప్పాను కదా,
ఫాదర్ ఇంట్లోకి రాగానే హోంవర్క్ చేసిందా ఇది ఉన్నారా, లేకుంటే మదర్ కంప్లైంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఇవాళ తెలుసా వాడు ఏం చేసినాడు, ఇట్లా స్కూల్ అట్లా ఈ కంప్లైంట్స్ ఎక్కువైపోతాయి. ఇక వాడికి తెలిసిపోతుంది, ఇక నాన్న రాగానే నాకు తనలు పడిపిస్తుంది, తిరిపిస్తుంది, ఇవేగా ఫిక్స్ అయిపోతుంటారు. సో ఇవి కాదు కావాల్సినవి. సో ఫస్ట్ ఒక పేరెంట్గా వాళ్ళకి ఏం అడగాలంటే లైఫ్ స్కిల్స్ నేర్పించాలి ఈ రోజుల్లో. హౌ డిడ్ యూ ఎంజాయ్ యువర్ డే, హౌ డిడ్ యూ స్పెండ్ యువర్ డే, ఎవరు అడగరు ఇది, నీ రోజు ఎలా గడిచింది. సో మనము ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఎప్పుడు కూడా పిల్లల్ని అడగవద్దు, ఎందుకంటే వాళ్ళకి ఆన్సర్ చేసే కెపాసిటీ మనం తగ్గించేస్తాం. ఇది ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్. ఇది ఏం చేసావు ఇవాళ స్కూల్లో, ఏం చదివావు పక్క వదిలేసేయండి. యు ఆస్క్ హిమ్ ఏం చేసావు, దాంట్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ వస్తాయి. ఇవాళ స్కూల్లో ఏం చెప్పారు మీకు, ఎటువంటి యాక్టివిటీస్ చేశారు, ఓ అలా చేసావా, పార్టిసిపేట్ చేసావా, కమ్యూనికేషన్ పెరుగుతుంది. జనరల్ కమ్యూనికేషన్ జరగాలి. అంటే ముందు ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడుకోవాలి ఫస్ట్. ఇప్పుడు చిన్నప్పుడు ఎట్లయితే మన అన్ని మాటలకు అచ్చిపుచ్చిగా మనం ఫీల్ అయినామో, అసలు ఇప్పుడు మాట్లాడుకోవడమే లేదు, ఏదైనా మాట్లాడితే కోపాలు వచ్చేస్తున్నాయి. సో అందుకే ముఖ్యంగా ఈ టైం కూడా అందరికి స్ట్రెస్ కూడా పెరిగిపోయింది సార్. ఇప్పుడు ఈ స్ట్రెస్ రిలీవింగ్ గా మన ఫ్యామిలీని వాడుకోవాలి తప్ప స్ట్రెస్ జనరేటర్ గా వాడుతున్నాం మనం. నాకు అసలు ఇంటికి వస్తే తలకే నొప్పి సార్, ఇది చాలా మంది పేరెంట్స్ చెప్పే మాట. సార్ నాకు ఒక్కసారి అయితే నాకు ఇంటికంటే మా బాస్ తిట్లో నయం పంపిస్తారు సార్, ఇవి మాట్లాడుతున్నారు. ఎందుకంటే యూ క్రియేటెడ్ హెల్ ఆఫ్ యువర్ హోమ్. ఇది జరగద్దు. సో అక్కడ ఉన్న ఇప్పుడు పిల్లల్ని, చిన్నపిల్లల్ని, ఒక 1 year లోపు పిల్లల్ని వాళ్ళని కలవడానికి పేరెంట్స్ తహతాలు ఆడుతుంటారు. ఆఫీస్ నుంచి రావాలి, మనం పట్టుకోవాలి, అందరూ కొంచెం ముద్దాడలేదని. అదే 10th class లేదా 8th class అనుకోండి, వాడు గడవడం మీకు కోపం వస్తూ ఉంటుంది. సో ఇవి తగ్గించుకోండి గ్రాడ్యువల్గా. ఫస్ట్ బిలీవ్ దట్ మనకి అక్కడ ఉండే పర్సన్, మన సన్ లేదా మన డాటరు ఒక ఇండివిజువల్ ఎంటిటీ, నా ఓన్ ప్రోడక్ట్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ప్రపంచంలో మన ద్వారా రాబడ్డారు, మనం తయారు చేయలేదు దాన్ని. అది నా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ప్రోడక్ట్ కాదు. వాళ్ళు రేపు రోజున ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలి. నాకు రాని కొన్ని అవకాశాలు నేను వీళ్ళకి ఇప్పిస్తే వీళ్ళు ఎదుగుతా అంటే నేను ఎంజాయ్ చేయాలి. ఇట్లాంటివి ఎవ్రీడే. లైక్ మన ధ్యాన యువలో ధ్యానం అని చెప్తుంటాం కదా, యాజ్ ఎ పేరెంట్గా ఒక ధ్యానం ఏం చేసుకోవాలంటే ఒక అఫర్మేషన్స్ అనుకుంటే, సో ఐ విల్ ఎంజాయ్ మై సన్స్ చైల్డ్హుడ్, దిస్ డే విల్ బీ హ్యాపీ రిలేషన్షిప్ టు మీ. నాకున్న అబ్బాయికి నా అమ్మాయికి మధ్య ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్ కావాలి అని మీరు ఒక ఎవ్రీడే ఒక అఫర్మేషన్ పెట్టుకోండి. ఒక 1 yearలో ఎంత రిలాక్స్ అయిపోతారంటే మీ పాపకు లేదా మీ బాబుకు మధ్యలో, మీకు మధ్యలో ఎటువంటి అడ్డు కూడా ఉండదు. అంటే ఈ అఫర్మేషన్స్ అన్నారు మీరు, చక్కటి సరే చాలా మంది ఈ మధ్య చెప్తున్నారు అనమాట. ఇది రాయాలా, లేకపోతే చెప్పాలా, లేకపోతే నేచర్లో మెడిటేషన్లో కూర్చున్నప్పుడు అప్పుడు చెప్పుకోవాలి, ఎలా చెప్పుకుంటే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఎస్. సో ఇది టైం బీయింగ్. సో నేను ఫస్ట్ స్టార్ట్ విత్ రైటింగ్. ఎందుకంటే అది ఒకటి బుక్ పెట్టుకొని ఆ డేట్ పెట్టుకొని నేను రాయలేదని నాకు తెలిసిపోతుంది. ఓకే. సో కొంతకాలం తర్వాత ఈ ప్రాక్టీస్ వచ్చేసిన తర్వాత మేబీ ఒక 100 to 200 pages నోట్స్ ఫిల్ చేసింది అనుకోండి. ఇప్పుడు నోట్స్ అవసరం లేదు నాకు. ఇక మార్నింగ్ లేవగానే ఫస్ట్ థింగ్ ఏం చేస్తాను, నేను ఒక భగవంతుని ధ్యానం చేసుకుంటాను. ఆటోమేటిక్గా నేను ఏం చేస్తాను, నెక్స్ట్ నా ఫ్యామిలీలో నా రిలేషన్షిప్ ఇంపార్టెంట్. ఇవాళ నేను డబ్బు సంపాదించాలి, నేను కార్లు కొనాలి, ఇవి ఇట్లా అప్పులేట తీర్చాలి, ఇవన్నీ పక్క పెట్టేస్తాను. దీస్ ఆర్ సెకండరీ మ్యాటర్స్. ఫస్ట్ మీ వైఫ్ అండ్ హస్బెండ్, దెన్ యువర్ కిడ్స్. దిస్ రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉందనుకోండి, మీకు ఎంత డౌన్ వచ్చినా దే విల్ బి సపోర్టింగ్ టు యూ. ఎందుకంటే ఇప్పుడు ఏజ్లో నేను ఒక మంచి మూమెంట్లో ఉన్నాను, నా పిల్లలు తక్కువలో ఉన్నారు. ఆటోమేటిక్గా నా ఏజ్ ఏమవుతుంది, వృద్ధాప్యంకి మారిపోతుంది. అప్పుడు వీళ్ళు ఎదుగుతారు, వీళ్ళేగా నా సపోర్ట్ సిస్టమ్ని ఇప్పటి నుంచే నేను స్ట్రెంగ్తన్ చేసుకోగలిగితే నాకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా రేపు శారీరకంగా, మానసికంగా ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు నువ్వు శారీరకంగా దృఢంగా ఉన్నావని, వాయిస్ ఉంది కదా అని మీద పడ్డావు అనుకోండి, రేపటి రోజున ఏమైనా జరిగితే ఏమంటారు, అప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళే ఉన్నప్పుడు బాగా ఎగిరినవుగా, ఇప్పుడు ఏమైంది, నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది. సో ఉన్నప్పుడే మనము చదువుకోవాలి. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చదువుకోవాలంటారుగా. సో అలానే ఒక ఫాదర్గా, మదర్గా మనము పిల్లలు మంచి వయసులో లైక్ ఒక 10th class లోపట్నే ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ బాండ్ రిలేషన్షిప్ బిల్డ్ చేయాలి. దానికి ఈ ఎగ్జామ్స్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ మీకు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు వీక్ ఏరియాలో ఉంటారు, మన సపోర్ట్ కోరుకుంటారు. రెగ్యులర్గా మీకు అవసరం లేదు, రోజువారీ మీకు చెప్పలేరు వాళ్ళు. కానీ ఎగ్జామ్స్ టైంలో వాళ్ళు డౌన్లో ఉంటారుగా. దిస్ ఈజ్ యువర్ ఆపర్చునిటీ టు బిల్డ్ యువర్ రిలేషన్షిప్. మేబీ ఇంతకుముందు బాగాలేకపోవచ్చు, బట్ ఇప్పుడు ఒకవేళ మీరు కనుక సపోర్ట్ చేస్తే దే విల్ నౌ విజువలైజ్ ఆర్ అండర్స్టాండ్ యువర్ ఎమోషన్స్.
అరే మా నాన్న నేను తప్పు అర్థం చేసుకున్నా, అప్పుడు చదవమని కొట్టిండు, ఒకసారి తిట్టిండు, ఎందుకంటే నాకు ఇలాంటి సిచ్యువేషన్ రావద్దు అనేది. బట్ ఇప్పుడు నేను ఫెయిల్ అయినా, లేదా నాకు మార్కులు తక్కువ వచ్చినాయి, నేను ఎక్స్పెక్ట్ రిజల్ట్ తేలేదు, అయినా కూడా మై ఫాదర్ ఈజ్ స్ట్రాంగ్ స్టూడ్ టు ఇట్. ఎందుకంటే సూసైడ్ అనేది ఒక చివరి ప్రయత్నం మేడం. ఓకే, ఆ ప్రయత్నము చేసిందంటే అది ఒక టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ మాత్రమే. దాని కింద అటువంటి సిచ్యువేషన్స్ తను కొన్ని వేలు వందలు ఫేస్ చేసాడు. ఆ తర్వాత తను ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఇది చాలా బాధాకరమైనది. ఏ తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరు మా వాడు ఇట్లా చేస్తాడని, కానీ జరిగిపోతుంది అక్కడ. సో నేను దీన్ని ఆపడానికి నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ నుంచిలే యూ బీ బౌండెడ్ విత్ యువర్ చైల్డ్, ఎమోషన్ సపోర్ట్. ఆ నిర్ణయం రావద్దు పిల్లలు, నాకు ఏదైనా కూడా మా అమ్మ లేదా మా నాన్న దే టేక్ కేర్ ఆఫ్ మీ అనే ధైర్యం ఉండాలి. ఈ ధైర్యమే లేదు ఈ రోజుల్లో. సో ఇంతకుముందు మన టాపిక్లో కూడా ఐక్యూ గురించి మాట్లాడాను, కానీ ఏక్యూ అనేది ఎవరికి తెలియదు. ఓకే, అడ్వర్సిటీ కోషెంట్ అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఎత్తుపల్లాలు బాగుంటాయి. ఓకే, ఫైనాన్స్ ఉండొచ్చు, ఎమోషన్ ఉండొచ్చు, రిలేషన్షిప్ ఉండొచ్చు, దేంట్లో అయినా కూడా ఎత్తుపల్లాలు ఉంటాయి. సో డౌన్ఫాల్ జరిగినప్పుడు దాన్ని మనం ఎలా ఫేస్ చేస్తాం అని తెలియజేసేదే ఈ అడ్వర్సిటీ కోషెంట్. ఇప్పుడు నేను తీసే రిపోర్ట్లో కూడా ఈ అడ్వర్సిటీ కోషెంట్ వాళ్ళకి ఎంత ఉంది అనేది ఒక బేస్ వచ్చేస్తుంది మనకి. ఇది ఎగ్జాంపుల్కి తక్కువ ఉందనుకోండి, ఐక్యూ ఇవన్నీ చూస్తున్నాం కదా, అట్లా ఈ ఏక్యూ కూడా తక్కువ ఉంది అనుకోండి, వీళ్ళలో ఎటువంటి లక్షణాలు ఉంటాయి అంటే వీళ్ళు తొందరగా అలగడం. ఇంట్లో చూస్తుంటాం పిల్లలు తొందరగా ఎమోషన్ అయిపోతారు, ఏడవడం చేస్తుంటారు, అలగడం చేస్తారు, కొందరు కోపానికి వస్తారు. డిఫరెంట్ పర్సనాలిటీ వాళ్ళు డిఫరెంట్గా ఎక్స్ప్రెస్ చేస్తారు దీన్ని. ఓకే, సో కొందరేమో సైలెంట్ అయిపోయి మాట్లాడరు అసలు. 2-3 రోజుల దాకా కూడా ఏమైంది మాట్లాడు తిను అంటే నాకు తినబుద్ధి కావట్లేదు, నేను మాట్లాడను. కొందరేమో కోపంగా ఉంటారు, ఖచ్చితంగా ఏం చేసినా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. కొందరేమో బాగా డల్ అయిపోయి ఇట్లా చూస్తున్నాం. అయితే ఇలాంటి టైంలో యూ అండర్స్టాండ్ ఈ ఏక్యూ అనేది తక్కువ ఉన్నప్పుడు సపోర్ట్ సిస్టమ్ అనేది ఎక్కువ ఉండాలి. దానికి ఆపోజిట్లో వాళ్ళు కూడా అరుస్తున్నారు అనుకోండి, ఇది ఇంకింత దూరాన్ని పెంచుతుంది. సో అందుకే ఏక్యూ తక్కువ ఉన్న పిల్లల్లో సూసైడల్ టెండెన్సీలు తొందరగా పెరుగుతాయి. సో అందుకే ఇవి ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ స్ట్రెస్, తర్వాత యాంగ్జైటీ, తర్వాత డిప్రెషన్, తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళి మనకు సూసైడల్ టెండెన్సీలోకి వెళ్ళిపోతారు. సో ఈ 4 లెవెల్స్లో ఫస్ట్ ఆర్ సెకండ్ లెవెల్లోనే గుర్తించాలి యాజ్ ఎ పేరెంట్గా. ఓకే, ఇక్కడ గుర్తించారనుకోండి, అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తీసుకురావచ్చు. ఇది డిప్రెషన్ నుంచి ఈ సూసైడ్ టెండెన్సీకి వెళ్ళిన తర్వాత రీహాబిలిటేషన్ సెంటర్, కౌన్సిలర్ వీళ్ళే కావాలి, ఇక పేరెంట్స్ కనవదు ఇది. సో కాబట్టి ఆ స్థాయికి పోకుండా చూసుకోవడమే పేరెంట్. ఫస్ట్ కౌన్సిలర్గా ఉండండి, ఫ్రెండ్షిప్లో ఉండండి, రిలాక్స్ మోడ్లో ఉండండి, ఎంటర్టైన్ చేయండి, యాక్సెప్ట్ చేయండి. ఫస్ట్ థింగ్ వాళ్ళు కోరుకునేది ఏంటంటే నేను ఎలా ఉన్నానో నన్ను ఫస్ట్ అలా యాక్సెప్ట్ చేయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫిజికల్గా ఏదైనా భాగం లేదనుకోండి, యాజ్ ఎ తల్లిదండ్రులుగా మనం వెక్కిరించడం స్టార్ట్ చేస్తామా? లేదు. బయట వాళ్ళు ఎక్కిరిస్తేనే మనం ఏం చేస్తా ఉంటాం, కాపాడుకుంటా ఉంటాం. ఏమన్నా వదిలేసే, అసలు ఇవి లేకుండా కూడా చాలా అద్భుతాలు చేస్తాను, నువ్వు డోంట్ వరీ. ఇది ఫిజికల్ డిసేబిలిటీ గురించి. ముఖ్యంగా మార్క్స్ విషయంలో కూడా కంపారిజన్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకు అన్ని వచ్చాయి, నీకెందుకు రాలే, మేము కూడా సేమ్ ఫీజులు కడుతున్నాం. సో మరి ఇది కూడా చాలా ప్రభావం చూపిస్తుంది, ఖచ్చితంగా చూపిస్తుంది. సో ఈ పాయింట్లో తీసుకుంటే మీరు వాళ్ళ మార్క్స్ని ఫీడ్బ్యాక్, అది చెప్పానుగా, ఫీడ్బ్యాక్గా తీసుకోగలిగితే ఒక ఎక్కడ వాళ్ళు స్ట్రెంగ్త్ ఉంది, సరే చదువులో లేదు అంటే మల్టిపుల్ ఇంటెలిజెన్స్లో ఈ టెస్ట్లో వస్తుంది రిజల్ట్, వాళ్ళ లాజిక్ అండ్ అర్థమెటిక్ పార్ట్ అనేది తక్కువ ఉంది అనుకోండి, వాళ్ళ రీడింగ్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, ఎక్కువ ప్రాక్టీస్ కావాలి వీళ్ళకి, అంతే. ఓకే, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూస్తే మీ లైఫ్లో కూడా కొంతమంది పిల్లల్లో కానీ మీ క్లాస్మేట్స్లో కానీ కొందరు చెప్తూ ఉంటారు, నేను 5th క్లాస్ వరకు పెద్దగా నాకు మ్యాథ్స్ ఏం వచ్చేది కాదు, కానీ 5th క్లాస్ నుంచి నాకు ఎప్పుడు కూడా మ్యాథ్స్లో 100కి తక్కువైతే ఎప్పుడు రాలేదు. ఇది కూడా మనం కొంతమంది చూస్తూ ఉంటాం. దీనికి రివర్స్ కూడా ఉంటుంది. పేరెంట్స్ చెప్తూ ఉంటారు, మా వాడు చిన్నప్పుడు బాగా చదివేదండి, 10th క్లాస్ వరకు అసలు క్లాస్ ఫస్ట్, అసలు ఇంటర్మీడియట్లో ఏమైందో తెలియదు, అక్కడి నుంచి వాడు అసలు చదువు అంటేనే ఎట్లా దూరం అయిపోయాడు, నాకు ఏం అర్థమవుతలేదు ఇది. సో ఎందుకు ఇవి బైపోలార్ అయిపోతుంటాయంటే వాళ్ళ ప్యాటర్న్ తగ్గట్టుగా వాళ్ళ లెర్నింగ్ స్టైల్ అంటారు, ఇది కూడా ఈ రిపోర్ట్లో తెలుస్తుంది. కొందరు ఆడిటరీ ఉంటారు, కొందరు విజువల్ ఉంటారు, కొందరు కెనెస్థెటిక్ ఉంటారు. సో వాళ్ళ లెర్నింగ్ స్టైల్ని తగ్గట్టుగా టీచింగ్ స్టైల్ మ్యాచ్ అయింది అనుకోండి, రిజల్ట్స్ అనేది పెరుగుతుంది. ఆపోజిట్ ఉందనుకోండి తగ్గుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి కెనెస్థెటిక్ లెర్నర్ అంటాం. ఓకే, అంటే లెర్నింగ్ బై డూయింగ్, అంటే వీళ్ళు ప్రాక్టికల్గా దాంట్లో ఇన్వాల్వ్ అయితే తప్ప వీళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ రాదు.
బాడీ మూమెంట్స్ ఉండాలి వీళ్ళకి. అంటే కెనెస్థెటిక్ అంటే ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉండాలి వీళ్ళకి. ఇప్పుడు ఇదే స్టూడెంట్ని కాళ్ళు కట్టుకో లేదా ఒక దగ్గర కూర్చో, కాళ్ళు చేతులు కదలొద్దు అన్నట్టుగా రిస్ట్రిక్ట్ చేసామనుకోండి, బ్రెయిన్ పర్ఫార్మెన్స్ అంతా కూడా తగ్గిపోతుంది. ఓకే. లిజనింగ్ కెపాసిటీ, అండర్స్టాండింగ్ కెపాసిటీ వాళ్ళకి కొంచెంచిపోతుంది. ఆ టైంలో మీరు ఎంతనే చెప్పండి. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్ బాటిల్ ఉంది, దీంట్లో వాటర్ పోయాలంటే ఫస్ట్ యాక్టివిటీ ఏం చేయాలి మేడం? దాన్ని ఫస్ట్ క్యాప్ తీయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే క్యాప్ బట్టి నీళ్ళు పోస్తున్నాం. మీరు ఎంతైనా పోయండి, మీరు తీసుకుపోయి నల్ల కింద పెట్టండి, సముద్రంలో కలపండి, ఒక్క చుక్క కూడా లోపలికి పోదు. ఇదే జరుగుతుంది పిల్లల్లో కూడా. సో వన్స్ యూ ఓపెన్ ద క్యాప్, వాళ్ళ లెర్నింగ్ స్టైల్ తెలుసుకోండి, దెన్ గివ్ దెమ్ ఇన్పుట్స్. మీరు ఒక్కొక్క డ్రాప్ వేసినా నిండిపోతుంది అది. అదే అంతకుముందు మీరు పెద్ద సముద్రంలో ముంచినా కూడా ఒక డ్రాప్ కూడా పోదు. దిస్ ఈజ్ వాట్ డిఫరెన్స్ ఇస్. ఇది ప్రాక్టికల్. ఇది ఎప్పటికైతే పేరెంట్స్కి అర్థం చేపిస్తానో రిజల్ట్స్ అనేది సక్సెస్ఫుల్గా మారిపోతుంది. ఇలా మేము వాళ్ళకి గైడెన్స్ ఇస్తాం వాళ్ళకి. ఓకే సార్, మరి ముఖ్యంగా ఇంకా అన్నీ అయిపోయినాయి, చాలా ఒక విద్యార్థి సూసైడ్ వరకు వెళ్ళారు, అప్పుడు పేరెంట్స్ మీ దగ్గరికి తీసుకొచ్చారు, అప్పుడు మీరు ఎలా కౌన్సిల్ చేస్తారు? ఎస్, సూసైడ్ జరగడానికి ముందే చెప్పాను కదా, వాళ్ళు దాటుకుని అక్కడ దాకా వెళ్ళారు, మళ్ళీ వాళ్ళని రివర్స్ చేయాలి. అవును. ఫస్ట్ వాళ్ళు సైలెంట్ అయిపోతారు, వాళ్ళ లోపల విషయాన్ని చాలా లోపల దాచిపెట్టేసేస్తారు. ఎంత ట్రై చేసినా ఒక 100 తలుపుల వెనకాల అసలు విషయం దాగుంటుంది. సో ఇప్పుడు ఈ తలుపులన్నీ బద్దలు కొట్టుకుంటూ పోవాలి, 100 తలుపులు బద్దలు కొట్టాలి. సో ఇది ఫస్ట్ ఒకే కౌన్సిలింగ్ ఒకే సెషన్లో జరగదు. ఇది మినిమం 3 to 8 మినిమం సిట్టింగ్స్. అంటే ఫస్ట్ వాళ్ళకి రిలేషన్షిప్ ఏర్పడాలి. దే షుడ్ ట్రస్ట్ అస్ ఫస్ట్. మిమ్మల్ని నమ్మాలి. ఎందుకంటే పేరెంట్స్ నేను నమ్మనేవాడు నన్ను ఎలా నమ్ముతాడు కొత్త వాడిని? ఇది మాకు పెద్ద టాస్క్ ఇది. సో అందుకే వాళ్ళతోని వాళ్ళ ఏజ్ గ్రూప్ లాగా మారిపోవాలి మేము. ఎందుకంటే వాళ్ళు శరీరాన్ని చూస్తారు, ఫిజికల్ యాక్టివిటీ చూస్తారు. ఇప్పుడు సైకాలజిస్ట్ అనే వర్డ్ ఎట్లా ఉందంటే, కొంతమంది పేరెంట్స్ చెప్పినప్పుడు మా వానికి ఏం పిచ్చలేదు కదా, ఎందుకు తీసుకుపోవాలి మేము, కౌన్సిలింగ్ ఎందుకు చెప్పాలి, మా వానికి పిచ్చా ఏమన్నా? ఇట్లాంటి వాళ్ళు కూడా సమాజంలో ఉన్నారు. అంటే ఒక కౌన్సిలర్ని పిచ్చి డాక్టర్గా చూస్తున్నారు. ఇలాంటి కేసులు కూడా చూసాం మేము. అంటే కొంతమంది టీచర్స్, స్కూల్లో మేనేజ్మెంట్ కూడా సజెస్ట్ చేస్తారు, లేదండి మా దగ్గర కౌన్సిలర్ ఉన్నారు, ఒకసారి మీరు విజిట్ చేయండి అంటే, మా వానికి ఏమైనా పిచ్చి ఉందా అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు, భయపడుతుంటారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ పక్క పెట్టండి. ఇది సమాజంలో కౌన్సిలర్ ఈజ్ నీడెడ్. అందుకే ఇప్పుడు కొత్తగా వచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రతి స్కూల్లో కూడా మినిమం ఒక కౌన్సిలర్ ఉండాలి. 100 to 200 స్టూడెంట్స్ ఉన్నారంటే ఒక కౌన్సిలర్ కంపల్సరీ ఉండాలని ఎన్ఈపీలో పెట్టారు ఇప్పుడు. ఎందుకంటే స్టూడెంట్స్లో మార్పులు చాలా ఫాస్ట్గా వస్తున్నాయి కాబట్టి, టీచర్ యాక్టివిటీస్లో టీచర్ ఉంటున్నారు, పేరెంట్స్లో పేరెంట్ ఉంటున్నారు, వాళ్ళని గమనించేది అంటే కౌన్సిలరే. సో కాబట్టి ఈ కౌన్సిలింగ్ దగ్గర వచ్చినప్పుడు వాళ్ళతో ఫస్ట్ ట్రస్ట్ బిల్డ్ చేయాలి. ఓకే, వాళ్ళు దేని గురించి వాళ్ళు ఫియర్ ఫ్యాక్టర్స్ని వాళ్ళు లోపల పెట్టుకున్నారు, దాన్ని ఐడెంటిఫై చేయాలి. అది అసలు నార్మల్గానే ఉంటుంది, నార్మలైజ్ చేయాలి. దెన్ మళ్ళీ సొసైటీకి వాళ్ళని కనెక్ట్ చేయాలి. ఈ 4 లెవెల్స్లో వాళ్ళని రివర్స్ తీసుకురావచ్చు. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఇది రిపీట్ అయ్యే అవకాశాలు కూడా వస్తాయి మళ్ళీ. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైతే మళ్ళీ ట్రస్ట్ బ్రేక్ అవుతుందో మళ్ళీ వాళ్ళు రిపీట్ చేసే అవకాశాలు కూడా కొంతమందిలో ఉంటాయి. కొంతమంది అయితే వాళ్ళ పర్సనాలిటీ దగ్గరగా వాళ్ళ కౌన్సిలింగ్ చేసినప్పుడు వాళ్ళు గెట్ ఆన్ అవుతారు. ఇప్పుడు చాలామంది కూడా మీరు సక్సెస్ లీడర్స్ని, ఏమైనా మోటివేషన్ స్పీకర్స్ కానీ వాళ్ళను బయట చూస్తుంటాం. నేను కూడా ఒకరోజు చేసుకోవాలనుకున్నా, ఈ పలానా పూర్తి స్థాయి దగ్గర వెళ్ళి అక్కడ నాకు అనిపించింది ఈ ఒక్కసారి ట్రై చేద్దామని, లేదా నాకు ఒక్కటి గుర్తొచ్చింది, ఒక బుక్లో ఒక చదివిన, దాన్ని బట్టి నేను మళ్ళీ వెనక్కి వచ్చిన, లేదా మా బాబాయ్ ఇలా చెప్పాడు, మా అన్నయ్య ఇలా చెప్పాడు, అక్కడి నుంచి నేను మొత్తం మారిపోయాను, ఈ రోజులో ఇన్ని కోట్లు సంపాదించాను. ఇది జనరల్గా చూస్తుంటాం మనం. సో కొందరికి అవకాశం, అదృష్టం చెప్పలేము, కొందరికి ఇవి చూస్తున్నాం ఇవి. సో కాబట్టి తల్లిదండ్రులు ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద కిడ్స్ లైఫ్. సో యాజ్ అ సైకాలజిస్ట్గా నేను ఒక జనరల్గా ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, దెర్ ఈస్ నో బ్యాడ్ చిల్డ్రన్, దెర్ ఈజ్ ఓన్లీ బ్యాడ్ పేరెంటింగ్. వాళ్ళని అర్థం చేసుకోగలిగితే, సపోర్ట్ చేయగలిగితే, వాళ్ళ చైల్డ్హుడ్ అనేది మీ యొక్క ఆనందాల ప్రపంచంగా మారుతుంది. మీరు ఎంత ఎంజాయ్ చేయొచ్చు అంటే, మీరు సినిమాలకు, బట్టలకు, కార్లకు వీటికి ఖర్చు పెట్టకండి. వాని లోపల ఉన్న తెలివితేటలను అర్థం చేసుకోవడానికి టైంని ఖర్చు పెట్టండి, కొంత అమౌంట్ని ఖర్చు పెట్టండి. వాళ్ళ సక్సెస్ని మీరు సెలబ్రేట్ చేయండి. వాళ్ళకి ఏదైనా చేయాలనుకున్నప్పుడు మీరు ఎట్లయినా మీరు బట్టలు కొనేయాల్సిందే, బయటికి తీసుకోవాల్సిందే. వాటిని మీరు ఏం చేయండి అంటే వాళ్ళ సక్సెస్కి మూడయ్యండి. నువ్వు ఇది చేసినప్పుడు నీకు ఖచ్చితంగా ఇది దొరుకుతుంది, నీకు ఆల్రెడీ నేను తెచ్చిపెట్టాను, ఇది నువ్వు సాధించుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నువ్వు ఒక సైకిల్ కొనియాలంటారు, లేదా ఒక కార్ బొమ్మ కొనియాలంటారు,
నీ కార్ బొమ్మ ఆల్రెడీ నేను కొనిచ్చేసాను, బట్ నువ్వు ఈ టాస్క్ కంప్లీట్ చేసుకుంటే నువ్వు తీసేసుకుంటావు, అది దిస్ ఈజ్ యువర్ అవార్డ్ అన్నట్టుగా మనం వాళ్ళకి చెప్పవచ్చు. సో ఇది పేరెంటింగ్లో చాలా ఇంపార్టెంట్. సో సపోర్ట్ యువర్ చైల్డ్, సపోర్ట్ దేర్ చైల్డ్హుడ్ అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్. దాట్స్ ఇట్ మేడం. థ్యాంక్ యూ సార్. మరి నిజంగా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. అసలు ముఖ్యంగా ముందు పిల్లలతో ఎలా ఉండాలి, ఒక ఫ్రెండ్షిప్గా ఉన్నప్పుడు వాళ్ళలో ఏ పెయిన్ ఉంది అనేది ఎలా మనం గుర్తిస్తాము అనేది, ముఖ్యంగా ఎగ్జామ్స్ టైంలో వాళ్ళని ప్రెషర్ పెట్టకుండా చక్కగా మనం ఎలా మోటివేట్ చేయాలి, రిజల్ట్ వచ్చే టైంలో కూడా వాళ్ళతో ఎలా ఉండాలి అని ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మనం తీసుకున్నాము, ఎంతో చక్కగా ఉంది. సో రేపు ధ్యాన యువ కార్యక్రమంలో మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.